మాఘ బహుళ షష్ఠి యశోదాదేవి జయంతి. మాఘమాసం కృష్ణపక్షం షష్ఠి తిథిని యశోదా జయంతిగా జరుపుకుంటారు. యశోద అనగానే మనకు తల్లి ప్రేమ స్ఫురణకు వస్తుంది. యశోద చిన్ని కృష్ణులను చూడగానే మనకు ఈ భావం కలుగుతుంది. మహారాష్ట్రలో దక్షిణాది రాష్ట్రాల్లో యశోదా జయంతి వైభవంగా నిర్వహిస్తారు. ద్వారకలో, బృందావనంలో, మధురలో యశోదా జయంతి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. యశోదా జయంతిని ఇస్కాన్ ఆలయాలు కూడా చక్కగా జరుపుతాయి. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల కొడుకు. శ్రీకృష్ణుడిని కన్న తల్లి దేవకి అయినా పెంచిన తల్లి యశోద. యశోద భర్త నందుడు యశోద శ్రీకృష్ణుడిని కన్న కొడుకు కన్నా ఎక్కువ అల్లారు ముద్దుగా పెంచారు. బాల్యంలో కృష్ణుడు చాలా లీలలు చూపాడు. వాటిలో యశోదకు పాలు ఉన్నది. కృష్ణుడు తన నోట్లో విశ్వాన్ని చూపి యశోదకు జన్మ ధన్యత గావించిన సంఘటన మరువరానిది. వాస్తవానికి కృష్ణుడు దేవకి వసుదేవుల కొడుకు. కంస సంహారానికై విష్ణువు కృష్ణుని అవతారం ఎత్తాడు. అయితే జన్మించిన కొద్దిసేపటికే తల్లికి దూరమై యశోద ఒడి చేరాడు. అప్పటి నుండి యశోద పుత్రవాత్సల్యం గుప్పించి కృష్ణుణ్ణి పెంచింది. బాల్యంలో కృష్ణలీలలు ఆమెకు కాలక్షేపంగా ఉండేవి. ఇంటి పనులకు తీరిక లేకుండా చిన్నారి కృష్ణుని చూసుకోవడంతోనే పొద్దు సరిపోయేది. ఆమె కొడుకును రోలుకు కట్టివేయగా రోటిని లాక్కొని వెళ్ళి 2 చెట్లను కూల్చి గంధర్వుల శాపం తొలగింపజేసిన కృష్ణుని చూసి యశోద అవాక్కయింది. ఇలా బాల్యంలో కృష్ణ బలరాములు యశోదకు ఆనందం కలిగించి ఆమె తల్లి ప్రేమకు కొత్త నిర్వచనం కల్పించేలా చేశారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ శరణం మమ. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ